మంత్రి ఆడుతుంటాడు బ్యాట్ తోనే, ఆ బ్యాట్ తో పాటు ఆయన కూడా పడిపోతాడు కింద. ఆ రకమైన పర్ఫార్మెన్స్లు ఉన్నాయి మీ గతంలో. ఎవరెవరు ఏ ఏ స్థాయిల్లో నిర్వహించారు అనేది మనకి మీడియా కవర్ చేసింది. లేదు మీ దగ్గర మేము అసలు చాలా పర్ఫెక్ట్ గా మేము ప్రతి నియోజకవర్గంలో ఇదిగో ఇంత ఇంత పెట్టి మేము ఇంతమంది ఎన్రోల్ అయ్యారు, ఇంత నిధులు పెట్టాము, ఇంతమంది ఆడారు అని ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయేమో చెప్పండి. అట్లీస్ట్ ఒక్క డేటా లేదు. ఓకే 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 మస్తానా గారు రియాక్ట్ అవ్వండి. చిన్నపరెడ్డి గారు చెప్పింది విన్నారు, మిగతా ప్యానలిస్టులు శాప్ చైర్మన్ మాట్లాడింది కూడా విన్నారు. మరి మీరు సో ఏంటి ఇప్పుడు ఈ విచారణలో వాస్తవాలు ఏమైనా తేలే అవకాశాలు ఉన్నాయా? ఇది కూడా సైలెంట్ అయిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఇందాక శాప్ చైర్మన్ చెప్తూ మాకు కనీసం ఈ స్కాముల గురించి విచారణ జరిపేందుకు అవసరం స్టాఫ్ లేక అల్లాడుతున్నామని చెప్పేసి కూడా ఆయన కొత్త అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి పరిస్థితి. నిజమేనంటారా? ఆ స్థాయిలో జరిగాయా మనకు రాష్ట్రంలో అక్రమాలు? మరి ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆధారాలు తెచ్చి చెప్తా ఉన్నారు. అఖిలప్రియ గారి దగ్గర నుంచి గౌతు శిరీష్ గారి నుంచి ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు కూడా చెప్తున్నారు. సో ఏంటంటే ఆధారాలన్నీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలా లేదా అనేది దర్యాప్తు ఏజెన్సీ నిర్ణయిస్తాయి. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఆరోపణలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, లేదంటే పేపర్లో ఆ రోజు ప్రెస్ మీట్ లో వచ్చిన రోజు అరెస్ట్ చేయబోతున్నారు అలా మాట్లాడుతున్నారు తప్పితే నిజానికి అవినీతికి ఆమె పాల్పడిందా, పాల్పడితే ఆధారాలు ఏవి, దర్యాప్తు ఏది, ఏ అంశాల్లో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి పారితోషికాలు ఇవ్వలేదు లేదా కమిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రచారాని కోసం 120 కోట్లలో 35 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు నా అఖిలప్రియ గారు మాట్లాడు. అంటే కేవలం ప్రచారానికి 35 కోట్లు ఖర్చు పెట్టారంటే అది అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయని. ఎందుకంటే ఇప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో చూసుకున్నట్టే మౌలిక సదుపాయాలు లేవు క్రీడలకు సంబంధించి. స్పోర్ట్స్ హాస్టల్స్ అన్ని మోసపడిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా కోచ్లని నియామకట్లేదు, వాళ్ళకి పారితోషికాలు ఇవ్వట్లేదు, ఎవరికి కూడా శిక్షణ ఇవ్వట్లేదు. నిజానికి ఆ 120 కోట్లనే కనుక అన్ని జిల్లాలకి తలా 3 కోట్లు 4 కోట్లు ఇస్తే బాగా డెవలప్మెంట్ జరిగేది. కేవలం ఆ 47 రోజుల్లోనే 120 కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఇలాంటి ఆరోపణలకు తావుతాం. ఇంకోటి కూడా చెప్తాను సార్, ఇందాక ఒకటి చిన్నపరెడ్డి గారు లేదా సప్తగిరి ప్రసాద్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే, ఏ రాజకీయ పార్టీ వస్తే వాళ్ళ బొమ్మలు వాళ్ళ రంగులు వేయటం ఏంటండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆదర్శనీయమైన ఇది చెప్పారు, డొక్కా సీతమ్మ గారి పేరు లేకపోతే దేశం కోసం త్యాగాలు చేసిన వాళ్ళ పేరులో పింగళ వెంకయ్య గారి పేరు ఇట్లా పెట్టమంటున్నారు. వీళ్ళ రంగులు వేసుకుంటానికి వీళ్ళకేమో వీళ్ళ పార్టీ ఫండింగ్ నుంచి ఇస్తున్నారా? ఏ పార్టీలైనా ఈ ప్రభుత్వం నుంచి తెచ్చిన ధనాన్ని వాళ్ళ పార్టీ రంగులు ఆ ఇళ్లకేయటము లేకపోతే ఆ సర్వేరాళ్ల మీద బొమ్మలు వేయటము, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఉన్నాయి కదా, వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, సొంత కంపెనీలు ఉన్నాయి, ఆ సొంత కంపెనీల నుంచి స్పాన్సర్ చేసుకోమనండి. అంతేగాని ప్రభుత్వ ధనాన్ని వాళ్ళ పేర్లు పెట్టుకోవటం, వాళ్ళ పేర్లతో ఏదో దానం ఇస్తున్నట్టుగా ఏంటి? ఇవన్నీ కూడా ప్రజల ట్యాక్స్ నుంచి వచ్చాయండి. వాళ్ళ పేర్లు పెట్టడానికి వాళ్ళకి అర్హత ఎక్కడ ఉంది? సో ఇది కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే క్రీడల బడ్జెట్ 5 సంవత్సరాల కాలంలో లేకపోతే ఇప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు క్రీడల బడ్జెట్ మొత్తం చూసినా కూడా ఎంత ఉంది ఒకసారి చూడండి. చిన్నపరెడ్డి గారు అదే చెప్తున్నా నేను. వాళ్ళు వేసినా మీరు వేసినా అంటున్నాను, వాళ్ళు వేసినా మీరు వేసినా అంటున్నా నేను. మీరే చూపిస్తున్నారు. తెచ్చారు అలా చేస్తే చిన్నపరెడ్డి గారు మాట్లాడు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు సార్, ఇప్పుడు 2023 నవంబర్ 28వ తారీఖున ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది సార్. ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకంట మీటింగ్లు పెట్టుకోవడానికి గ్రౌండ్లు ఇవ్వకుండా ఉండటం కోసం, అంటే 40 రోజులు ఎలక్షన్లకు 6 నెలల ముందు 40 రోజులు గ్రౌండ్లన్నీ ఆటల కోసమను వీటి కోసం యువజనుల క్రీడా శాఖ ఏర్పాటు చేస్తే వీళ్ళ మీటింగ్లు ఎన్ని చోట్ల మీరు మీటింగ్ అప్లికేషన్ పెట్టారు? ఒక అప్లికేషన్ చూపించమ్మా, మీ తిరస్కరించినటువంటి ఒక అప్లికేషన్ చూపించు. మీకు మీటింగ్ పెట్టుకునే సత్తా లేదు. మిషన్ నమ్ముకొని ఎలక్షన్లు చేసిన వాళ్ళకి మీకు మీటింగులు ఎందుకమ్మా? ఆ మీటింగుల గురించి మీరేమి ప్రయత్నాలు చేయలేదు, లేకపోతే లేదు. ఊరక అబండాలు వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ బంద్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, ప్రమాణం చేస్తుంది రోజా గారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా వచ్చి ఆయన కూడా ప్రమాణం చేయమనండి. నేను చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవమే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినారనే మాట వాస్తవమేనని చెప్పానండి సార్. ఇవాళ అసెంబ్లీలో చెప్పారు కదా, 3,39,000
కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేశారని చెప్పేసి చూపించారు కదా. 14 లక్షల కోట్లు అయింది, శ్రీలంక అయింది, అట్లయింది ఇట్లయిందని గ్లోబల్ ప్రచారం చేసుకుంటా అంటే మళ్ళీ అది వేరే సబ్జెక్టు.